లోక్సభ ఎన్నికల్లో ప్రతి పెద్ద విజయం తర్వాత దేశ ప్రధానమంత్రి కూడా తన బరువుకు సమానమైన తామర పువ్వులను సమర్పించడానికి వచ్చే ఆలయం ఇది. ఇది దక్షిణాదిలోని ద్వారక. ఇక్కడ నయం కాని వ్యాధులను కూడా నయం చేసే దైవక శక్తి ఉందని నమ్ముతారు. ఈ ఆలయం కథ ద్వాపర యుగంలో ప్రారంభమవుతుంది. శ్రీకృష్ణుడు తన దివ్య అవతారాన్ని ముగించి వైకుంఠానికి బయలుదేరబోతున్నప్పుడు ద్వారకలోని సునామీ నుండి తన బాల రూపాన్ని రక్షించి పవిత్ర మందిరంలో ప్రతిష్ఠించాలని ఆదేశించాడు. వారి ఆదేశం మేరకు దేవత గురువు బృహస్పతి మరియు వాయుదేవుడు కలిసి ద్వారక జలాల నుండి విగ్రహాన్ని వెలికితీసి కేరళలోని త్రిశూర్ జిల్లాలోని ఈ ప్రదేశంలో ప్రతిష్ఠించారు. గురువు మరియు వాయు దీనిని ప్రతిష్ఠించినందున ఈ మందిరం గురువాయూర్ అని పిలువబడింది. ఈ ఆలయం దాని అద్భుతమైన వైద్య శక్తులకు ప్రపంచ ప్రసిద్ధి చెందింది. పాండ్య దేశానికి చెందిన ఒక రాజు తీవ్రమైన కుష్టి వ్యాధితో బాధపడేవాడు. అతను ఇక్కడ 41 రోజులు సేవా మండలాన్ని నిర్వహించాడు మరియు కృష్ణుడిని తన కలలో చూసిన తర్వాత పూర్తిగా నయమయ్యాడు. నేటికి ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం కృతజ్ఞతలను తెలియజేయడానికి తులాభారం ఆచారాన్ని ఆచరిస్తున్నారు. వారి బరువుకు సమానమైన వస్తువులను అందిస్తారు. శ్రీకృష్ణుని భక్తులందరూ ఈ మహిమాన్వితమైన ఆలయం కొరకు జై శ్రీకృష్ణ అని కామెంట్స్ లో రాయగలరు.